హాయ్, పిల్లలు అందరూ బాగున్నారా? నిన్న మనం పార్ట్ నెంబర్ 8 నేర్చుకున్నాం. ఈరోజు పార్ట్ నెంబర్ 9 నేర్చుకోబోతున్నాం. నిన్నటి పార్ట్లో ఎస్టిమేషన్ అండ్ రౌండింగ్ ఆఫ్ ద నెంబర్స్ ఇది నేర్చుకున్నాం. ఎస్టిమేషన్ అంటే అంచనా వేయటం. ఈ అంచనా వేయటం కోసం మనం చేసే ప్రక్రియ పేరే రౌండింగ్ ఆఫ్. ఈ రౌండింగ్ ఆఫ్ అనేది నియరెస్ట్ టెన్స్కి చేయొచ్చు, నియరెస్ట్ హండ్రెడ్స్కి చేయొచ్చు, నియరెస్ట్ థౌజండ్స్కి చేయొచ్చు. అలాగే టెన్స్ అంటే ఏంటో నేను మీకు చెప్పాను. 0, 10, 20, 30, 40, 50 ఇవన్నీ టెన్సే. 100, 110, 120, 130 అది కూడా టెన్సే. మరి హండ్రెడ్స్ అంటే ఏంటి? 0 కూడా ఒక 100, ఏమీ లేని 100 0, 0, 100, 200, 300, 400, 500, 600, 700, 800 ఇవన్నీ హండ్రెడ్సే. 1000, 100, 1200, 1300, 5200, 5500 ఇవన్నీ హండ్రెడ్సే. అంటే 100 అనబడే చివరన వచ్చే ప్రతిదీ 100. ఓకేనా? అలాగే థౌజండ్స్ అంటే ఏంటి? 0 కూడా ఒక 1000, ఏమీ లేని 1000 అనమాట. అదే 0,000, అదే 0. ఇంకా 1000, 2000, 3000, 4000, 5000, 6000, 7000, 8000, 8000, 9000, 10,000, 11,000, 12,000, 13,000 ఇలా చివరిలో 1000 అనే దాంతో ఎండ్ అయ్యే ప్రతి నెంబరు థౌజండ్స్. ఇప్పుడు అర్థమైంది కదా మీకు టెన్స్ అంటే ఏంటి, హండ్రెడ్స్ అంటే ఏంటి, థౌజండ్స్ అంటే ఏంటి. ఇప్పుడు రౌండింగ్ ఆఫ్ టు నియరెస్ట్ టెన్స్ కానీ, హండ్రెడ్స్ కానీ, థౌజండ్స్ కానీ ఇలా అడుగుతారు మనకి క్వశ్చన్స్. మనం కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి వెళ్ళేటప్పుడు కూడా ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. మరి ఈ రౌండింగ్ ఆఫ్ నెంబర్స్ చేసేటప్పుడు అసలు దీనికి ఉపయోగం ఉందా? మనం ఈ రౌండింగ్ ఆఫ్ చేయడం వల్ల, నేర్చుకోవడం మనకి నిత్య జీవితంలో ఏదైనా ఉపయోగం ఉందా లేదా? తెలీదా? సరే నేను చెప్తాను. నువ్వు మీ నాన్నగారు కోసం ఒక 1000 రూపీస్ జేబులో పెట్టుకొని విజయనగరం వెళ్ళాలి. ఎందుకంటే నీకు మీ అక్కకి బట్టలు తీద్దాం అనుకో. వెళ్ళేసరికి ఆ షాప్లో నీ బట్టలు చూసావు, అవేమో 470 రూపాయలు అన్నాడు షాప్ వేసి. అలాగే మీ అక్క కూడా తన తాలూకా గౌన్కి ఏం చెప్పిన రంగు నచ్చింది. ఆ గౌన్ రంగు ఏమో ఏదో 350 రూపాయలు. ఆ గౌన్ కూడా నచ్చింది చెప్పాడు అనేసి. వెంటనే మీ నాన్నగారు ఏమని లెక్కేసుకుంటారు? నేను తెచ్చిన 1000 రూపీసు వీళ్ళ బట్టలకి సరిపోతుందా చాలదా అని లెక్కేస్తారు కదా. ఇప్పుడు ఈ షాప్ యజమాని చెప్పినటువంటి ఈ బట్టల్ని కూడుకోనక్కర్లేకుండానే తాను తెచ్చుకున్న డబ్బులు సరిపోతాయా లేవా అనేది ఊహించుకుంటారు. చూసావా? ఆ ఊహించుకోవడం కోసం ఏం చేస్తారు మీ నాన్నగారు? ఇది కూడరు. 470 రూపాయల అంటే ఇంచుమించుగా ఎంత? 500. 350 రూపాయల అయితే ఇంచుమించుగా ఎంత? ఇది ఒక 400. అంటే మా కొడుకు బట్టల కోసం 500, మా కూతురు బట్టల కోసం 400 ఖర్చు అవుతుంది. టోటల్గా ఎంత అవుతుంది? 900. అంటే 900 రూపీస్. నేను తెచ్చిందంతా 1000. కాబట్టి వీళ్ళిద్దరికీ బట్టలు తీయడానికి సరిపోతుందా చాలదా? ఈ నేను తెచ్చిన 1000 సరిపోతుంది. ఎందుకంటే అక్కడ ఖర్చు అయిపోయేది 900 లేదా అంతకంటే తక్కువ కదా. అందుచేత మీ నాన్నగారు ఇవేవి కూడకుండానే, ఈ లెక్క అసలు లెక్క చేయకుండానే ఇంచుమించుగా నేను తెచ్చిన డబ్బులు సరిపోతాయా లేదా అని ఒక అంచనాకు వస్తారు కదా. ఇలా అంచనా రావడం కోసం ఈ రౌండింగ్ ఆఫ్ నెంబర్స్ అనే ప్రక్రియ ఉపయోగపడుతుంది. ఇది మనకు కూడా ఉపయోగపడుతుంది. మీరు కూడా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు చెప్పులు కూడా చూస్తారు. ఆ చెప్పులు నాకు సరిపోతాయా లేదా సైజు అనేది మీరు ఒక అంచనాకు వస్తారు. నాకు అలా టైప్ చెప్పులు తీయండి అంటారు. ఎందుకంటే మీకు ఒక అంచనా ఉంటుంది. అలాగే ఈ రౌండింగ్ ఆఫ్ కూడా. ఓకేనా? ఈ రౌండింగ్ ఆఫ్ అనేది టెన్స్కి, హండ్రెడ్స్కి, థౌజండ్స్కి చేయాలి అని అంటే ముందుగా కొన్ని పదాలు నేర్చుకోవాలి. ఆ పదాలు ఏంటో నేను మీకు ఇప్పుడు పరిచయం చేస్తాను. వీటిని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సరేనా? ఓకే, పిల్లలు మీ అందరికీ కనిపిస్తుంది అనుకుంటాను. ఇక్కడ మీకు కొన్ని పదాలు రాశాను. రౌండింగ్ ఆఫ్ టు నియరెస్ట్ టెన్స్ అని కానీ, లేదా రౌండింగ్ ఆఫ్ టు నియరెస్ట్ హండ్రెడ్స్ అని కానీ, లేదా రౌండింగ్ ఆఫ్ టు నియరెస్ట్ థౌజండ్స్ అని కానీ ఇక్కడ కొన్ని పదాలు అడుగుతుంటా. అంటే క్వశ్చన్స్ ఎలాంటి పదాలు అడుగుతారో ఇది మీకు పరిచయం చేస్తున్నాను. అర్థమైంది? నెక్స్ట్ ఇంకొక పదం ఉంది ఇక్కడ చూడండి. DECIDING, డిసైడింగ్ డిజిట్. డిసైడింగ్ డిజిట్. అసలు ఏంటి డిసైడింగ్ డిజిట్ అన్నది చెప్తాను. మనము ఏదైనా ఒక నెంబర్ని టెన్స్కి కనుక రౌండింగ్ చేయాలంటే డిసైడింగ్ డిజిట్ 1s అవుతుంది.
అలాగే ఒక నెంబర్ని హండ్రెడ్స్కి కనుక రౌండింగ్ ఆఫ్ చేయాలంటే డిసైడింగ్ డిజిట్ టెన్స్ ఉంది. థౌజండ్స్ కనుక రౌండ్ ఆఫ్ చేయాలి అంటే మనకి డిసైడింగ్ డిజిట్ హండ్రెడ్స్లో చూడాలి. అర్థమైందా? దీన్ని డిసైడింగ్ డిజిట్ అంటారు. అంటే మనం దేనికైతే రౌండింగ్ ఆఫ్ చేయాలో దాని తక్కువ ప్లేస్, దానికన్నా తక్కువ ప్లేస్కి డిసైడింగ్ డిజిట్ అంటారు. లెక్కల్లో చెప్పేటప్పుడు ఇది ఇంకా మీకు పూర్తిగా అర్థమవుతుంది. డిసైడింగ్ డిజిట్ అంటే హండ్రెడ్స్కి అయితే వన్స్, టెన్స్, టెన్స్కి అయితే వన్స్, థౌజండ్స్కి అయితే హండ్రెడ్స్, ఇలా తక్కువ ప్లేస్ అనమాట. ఓకేనా? అది డిసైడింగ్ డిజిట్. నెక్స్ట్ ఈ డిసైడింగ్ డిజిట్స్నే నేను 2 టైప్స్గా విడదీశాను. ఇక్కడ చూడండి, ఎర్త్ డిజిట్స్ అండ్ హెవెన్ డిజిట్స్. ఎర్త్ డిజిట్స్ అంటే కింద నుండే సంఖ్యలు. భూమి, ఎర్త్ అంటే భూమి, కింద ఉంటుంది కదా. హెవెన్ అంటే స్వర్గం, పైన ఉంటుంది కదా. హెవెన్ డిజిట్స్ ఇది నేను పెట్టినటువంటి పేర్లు, మీకు బాగా గుర్తుండడం కోసం. ఏంటి ఎర్త్ డిజిట్స్? ఎర్త్ డిజిట్స్ ఏంటంటే 0 నుంచి 4 వరకు గుర్తుపెట్టుకోండి. ఎర్త్ డిజిట్స్ ఏంటి? 0 to 4, 0, 1, 2, 3, 4, వీటిని ఎర్త్ డిజిట్స్ అంటాము. హెవెన్ డిజిట్స్ ఏంటి? 5, 6, 7, 8 అండ్ 9. ఈ 5 నుంచి 9 వరకు ఉండే వాటిని హెవెన్ డిజిట్స్ అంటాము. అర్థమైందా? ఈ 3 పదాలని మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఏంటంటే అవి రౌండింగ్ ఆఫ్ టు నియరెస్ట్ టెన్సా, నియరెస్ట్ హండ్రెడ్సా, నియరెస్ట్ థౌజండ్సా, క్వశ్చన్లో వచ్చేది అది. మిగతాది డిసైడింగ్ డిజిట్. అసలు ఏంటి డిసైడింగ్ డిజిట్? దేన్నైనా రౌండింగ్ ఆఫ్ చేసేటప్పుడు హండ్రెడ్స్కి చేయమంటే టెన్స్ డిసైడింగ్ డిజిట్, టెన్స్కి చేయమంటే వన్స్ డిసైడింగ్ డిజిట్, అలాగే థౌజండ్స్ని చేయమంటే 100 డిసైడింగ్ డిజిట్ అవుతుంది. ఆ డిసైడింగ్ డిజిట్స్ 2 రకాలు ఉంటాయి, ఎర్త్ డిజిట్స్ అండ్ హెవెన్ డిజిట్స్. ఎర్త్ డిజిట్స్ ఏంటంటే 0, 1, 2, 3, 4. హెవెన్ డిజిట్స్ ఏంటంటే 5, 6, 7, 8, 9. వీటిని ఉపయోగించి మనము చాలా సింపుల్గా రౌండింగ్ ఆఫ్ ఎలా చేయాలో ఇప్పుడు నేను చెప్తాను. రెడీ ఉన్నారా? రైట్. ఇక్కడ చూడండి, ఒక ఎగ్జాంపుల్ మీకు ఏంటంటే 516, 1024, 3950, 4065. మొత్తం 4 నెంబర్స్ ఇచ్చాను. రౌండింగ్ ఆఫ్ టు నియరెస్ట్ టెన్స్. ఈ 4 నెంబర్స్ని కూడా మీరు నియరెస్ట్ టెన్స్కి రౌండింగ్ ఆఫ్ చేయండి. ఇది క్వశ్చన్. ఈ క్వశ్చన్లో మీకు 4 నెంబర్స్ ఇచ్చాను. 4 నెంబర్స్ని నియరెస్ట్ టెన్స్కి నేను రౌండింగ్ ఆఫ్ చేయమన్నాను. ఓకేనా? ఇప్పుడు చేద్దాం. ఈ రౌండింగ్ ఆఫ్ చేయాలి అంటే ఫస్ట్ ఒక నెంబర్ తీసుకుందాం. ఏంటిది? 516. ఈ 516 అనేది నియరెస్ట్ టెన్స్కి అన్నారు కాబట్టి దీని దగ్గరలో ఉండే టెన్స్ ఏంటండి? టెన్స్ అంటే చెప్పాను కదా, 0 కానీ 10 కానీ 10 కానీ 20 కానీ 30 కానీ 40 కానీ 50 కానీ అలా ఉంటాయి కదా. 516 అనేది ఏ టెన్స్ మధ్యలో ఉంటుంది? ఇది చాలా సింపుల్. 516 అనేది మనకి ఏ టెన్స్ మధ్యలో ఉంటుందమ్మా? 510. ఓకే, నెక్స్ట్ 520. ఈ రెండింటి మధ్యలో ఉంటుంది కదా. ఇగో ఇది కూడా టెన్సే. 520, 510 ఇవి రెండు టెన్సే కాబట్టి 500లో టెన్స్. ఓకేనా? ఇప్పుడు నేనేం చేస్తానంటే 520కి దగ్గరలో ఉంటుందా 510కి దగ్గరలో ఉంటుందా అది మీరు డిసైడ్ చేయలేకపోయారే అనుకుందాం. ఇప్పుడు ఇందాక నేను నేర్పిన 2 పదాలని గుర్తుకు తెచ్చుకోండి. డిసైడింగ్ డిజిట్ అని చెప్పాను కదా. డిసైడింగ్ డిజిట్ నేను దేనికి రౌండ్ ఆఫ్ చేయమన్నాను? టెన్స్కి. టెన్స్కి రౌండ్ ఆఫ్ చేసేటప్పుడు డిసైడింగ్ డిజిట్ ఏం అవుతుందని చెప్పాను? వన్స్ అవుతుందని చెప్పాను కదా. ఇందులో వన్స్ చూడండి ఎంత ఉంది ఇక్కడ. వన్స్ 6 ఉంది. ఈ 6 అనేది ఎర్త్ నెంబరా హెవెన్ నెంబరా? 0, 1, 2, 3, 4 అయితే ఎర్త్ నెంబర్స్, 5, 6, 7, 8, 9 అయితే హెవెన్ నెంబర్స్. 6 అనేది హెవెన్ నెంబరు. రైట్, హెవెన్ డిజిట్ ఇది. ఇది హెవెన్ డిజిట్ కాబట్టి మనము పైన ఉన్నటువంటి టెన్స్ని ఆన్సర్గా తీసుకుంటాం. అదే ఇక్కడ ఎర్త్ డిజిట్ అనుకుంటే కిందనున్న టెన్స్ని మనము ఆన్సర్గా తీసుకుంటాం. గంతే కదా. మరొక ఉదాహరణ చెప్తాను. ఇంకొకటి, ఇదే 514 ఉందనుకుందాం. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ 514 ఏ టెన్స్ మధ్య ఉంటుంది ఊహించండి. 510కి 520కి మధ్యలో ఉంటుంది. చిన్నదాన్నేమో తక్కువ 10 ఏమో కింద రాశాను, ఎక్కువ 10 ఏమో పైన రాశాను. ఓకేనా?
ఇప్పుడు ఇది డిసైడింగ్ డిజిట్ అనేది వన్స్ కదా, ఎందుకంటే టెన్స్ కదా మనం రౌండింగ్ అప్ చేస్తున్నాం కాబట్టి వన్స్ చూడండి, ఇది చూడండి, ఇది ఎంత ఉంది, ఇది 4 ఉంది. ఈ 4 అనేది ఎర్త్ డిజిటా లేకపోతే హెవెన్ డిజిటా? 4 అనేది ఎర్త్ డిజిట్ అనే చెప్పాను కాబట్టి ఇది ఎర్త్ డిజిట్ కాబట్టి డౌన్ 10 తీసుకున్నాను. అర్థమైందా? ఆ డిసైడింగ్ డిజిట్ అనేది కనుక ఎర్త్ నెంబర్ కనుక అయితే డౌన్ 10 తీసుకుంటాం. అదే డిసైడింగ్ డిజిట్ కనుక హెవెన్ డిజిట్ అయితే పైన 10 తీసుకుంటాం. రెండు ఆన్సర్లు వస్తాయి, రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ 2 ఆప్షన్స్లో ఇది కానీ ఆన్సర్ అవుద్ది. ఏది కరెక్ట్ ఆన్సర్ తెలియడం కోసం మనం డిసైడింగ్ డిజిట్ తీసుకొని అది ఎర్త్ డిజిటా హెవెన్ డిజిటా చూస్తాం. ఎర్త్ డిజిట్ అయితే కింద కరెక్ట్ ఆన్సర్, హెవెన్ డిజిట్ అయితే పైన కరెక్ట్ ఆన్సర్. గాట్ ఇట్? అర్థమైంది కదా? గుడ్. ఇది నేను జరిపిస్తున్నాను. నెక్స్ట్ చేద్దాం. 1024 ఇది తీసుకున్నాను. దీనికి పాసిబిలిటీగా ఉండే నెంబర్స్ ఏంటో చూద్దాం, ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఇప్పుడు 1024 అనేది ఏ టెన్స్ మధ్యలో ఉంటుంది. మళ్ళీ అడుగుతున్నాను, టెన్స్ మధ్యలో ఉంటుంది. టెన్స్ అంటే ఇది ఇది 20 కాబట్టి 20 దాటింది కాబట్టి 20కి 30కి మధ్యలో ఉంటుంది. అది 30 అయితే 30కి 40కి మధ్యలో కదా. గుడ్. 1024 దేని మధ్యలో ఉంటుందంటే 1020కి అలాగే 1030కి, ఈ రెండింటి మధ్యలోనే కదా ఉంటుంది. ఈ రెండిట్లో ఇది కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటే ఆన్సర్ అవుతుంది. ఏది కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి అంటే డిసైడింగ్ డిజిట్ చూడండి. ఇది మనం టెన్స్కి డిసైడ్ చేస్తున్నాం, టెన్స్కి రౌండింగ్ ఆఫ్ చేస్తున్నాం కాబట్టి డిసైడింగ్ డిజిట్ వన్స్ అవుతుంది. ఇది చూడండి, ఇది ఎర్త్ నెంబరా, అదే ఎర్త్ డిజిటా హెవెన్ డిజిటా? ఎర్త్ డిజిట్. 4 అనేది ఎర్త్ డిజిట్ కాబట్టి మనము కింద ఉన్న 10 లోయర్ 10 ఆన్సర్ 1020 ఆన్సర్. ఓకేనా? మీకు కనిపించట్లేదా? ఇక్కడ కనిపిస్తుంది 1020. ఇది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ ఇంకోటి చేద్దాం. 3950. దీనికి పాసిబుల్ ఆన్సర్స్ 2 ఉంటాయి. ఏంటంటే టెన్స్ 3950 ఒకటి, 3960 ఒకటి. ఈ రెండిట్లో ఏదో ఒకటే ఆన్సర్ అవుద్ది. ఓకే, ఇప్పుడు డిసైడింగ్ డిజిట్ ఏంటి? వన్స్. ఈ వన్స్ అనేది హెవెన్ నెంబరా లేకపోతే ఎర్త్ నెంబరా? అంటే హెవెన్ డిజిటా ఎర్త్ డిజిటా? జీరో అంటే ఎర్త్ డిజిట్, సో కిందదే కరెక్ట్ ఆన్సర్. 3950 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఇప్పుడు 4వ ప్రాబ్లం చెప్తాను. ఓకే, లాస్ట్ ఏంటమ్మా? 4065. దీనికి పాసిబుల్ టెన్స్ ఏంటి? ఏ టెన్స్ మధ్యలో ఉంది? ఇది 60 కదా, 4060లో కాబట్టి 4060. నెక్స్ట్ వచ్చే టెన్స్ అంటే 4070. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, తక్కువ టెన్స్ కింద రాయండి, ఎక్కువ టెన్స్ పైన రాయండి. ఓకేనా? తక్కువ టెన్స్ కింద రాయండి, ఎక్కువ టెన్స్ పైన రాయండి. ఇప్పుడు చూద్దాం. ఇది మనం టెన్స్కి రౌండ్ ఆఫ్ చేస్తున్నాం కాబట్టి డిసైడింగ్ డిజిట్ వన్స్ అవుతుంది. కాబట్టి వన్స్ చూడండి, ఇక్కడ ఎంత ఉంది? 5 ఉంది. వన్స్లో 5 ఉంది. ఇప్పుడు వన్స్లో 5 ఉంది కాబట్టి డిసైడింగ్ డిజిట్ 5 అయ్యింది కాబట్టి ఇది హెవెన్ నెంబరా, అదే హెవెన్ డిజిటా లేకపోతే ఎర్త్ డిజిటా? హెవెన్ డిజిట్. హెవెన్ డిజిట్ కాబట్టి మనం అప్పర్ 10కి వెళ్తామా లోవర్ 10కి వెళ్తామా? అప్పర్ 10కి వెళ్తాం. 4070 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్గా అర్థమైంది కదా? ఇప్పుడు టెన్స్ని మనము ఎలా రౌండింగ్ ఆఫ్ చేయాలి అనేది అర్థమైపోయింది. ఇప్పుడు రౌండింగ్ ఆఫ్ టు ది నియరెస్ట్ హండ్రెడ్స్ ఎలా చేయాలో చెప్తాను. రైట్, ఇక్కడ చూడండి, ఇందాకలు ఇచ్చిన నెంబర్సే ఉంచాను. తేడా ఎక్కడొచ్చిందో చూసారు? క్వశ్చన్ ఒకసారి చదవండి. రౌండింగ్ ఆఫ్ టు నియరెస్ట్ హండ్రెడ్స్. ఇందాకలు ఇవే నెంబర్స్ తీసుకొని రౌండింగ్ ఆఫ్ టు ద నియరెస్ట్ టెన్స్ చేసాము. ఇప్పుడు ఇవే నెంబర్స్ అంటే రౌండింగ్ ఆఫ్ టు ద నియరెస్ట్ హండ్రెడ్స్ తీసుకొని చేస్తాను. జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ ఏంటి? 516. ఇప్పుడు ఈ 516 అనేది ఏ హండ్రెడ్స్ మధ్యలో ఉంటుంది? హండ్రెడ్స్. ఇది 516 కాబట్టి 500కి
ఇంకా ఏ 100, నెక్స్ట్ వచ్చే 100, 600. చెప్పాను కదా, లోయర్ 100 కింద రాయండి, అప్పర్ 100 పైన రాయండి. హండ్రెడ్స్ అంటే ఆ చివరిలో వచ్చేది ఖచ్చితంగా హండ్రెడ్స్ అయి ఉండాలి. ఓకే, 500, 600. డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏమవుద్ది ఇప్పుడు చెప్పండి, డిసైడింగ్ డిజిట్ ఏమవుద్ది? గుడ్, టెన్స్ అవుద్ది. ఎందుకు? హండ్రెడ్స్ కదా మనం రౌండింగ్ ఆఫ్ చేస్తున్నాము. హండ్రెడ్స్ రౌండింగ్ ఆఫ్ చేయాలంటే డిసైడింగ్ డిజిట్ టెన్స్, అంటే ఇది డిసైడింగ్ డిజిట్. ఈ డిసైడింగ్ డిజిట్ 1 అయ్యింది. ఇప్పుడు ఈ 1 అయ్యింది కాబట్టి ఇది ఎర్త్ నెంబరా హెవెన్ నెంబరా? ఎస్, ఎర్త్ నెంబర్. 0, 1, 2, 3, 4 ఎర్త్ నెంబర్స్. ఈ ఎర్త్ డిజిట్ కాబట్టి ఎర్త్ నెంబర్ ఎర్త్ డిజిట్ కాబట్టి మనం ఏం చేస్తాం, లోయర్ 100ని ఆన్సర్గా తీసుకుంటాం. కాబట్టి దీని ఆన్సర్ 500. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు 1024. ఈ 1024 అనేది ఏ హండ్రెడ్స్ మధ్యలో ఉంటుంది? ఎస్, చెప్పండి. ఈ 1024 అనేది 1000 అనే 100, అలాగే 1100. ఇవి రెండు హండ్రెడ్స్. ఎందుకు హండ్రెడ్స్? 1000 అనేది ఒక 100, 1001 అనేది కూడా ఒక 1100 అనేది కూడా ఒక 100 తాలూకా మల్టిపుల్ ఇది. ఓకేనా? ఇప్పుడు డిసైడింగ్ డిజిట్ ఏంటి? టెన్స్ ప్లస్ చూడాలి. టెన్స్ ప్లస్ ఎంత వచ్చింది? టెన్స్ ప్లస్లో 2 వచ్చింది డిజిట్. ఈ డిజిట్ 2 అనేది అర్త్ హెవెన్ ఏదవుతుంది? 2 అనేది ఎర్త్ కాబట్టి మనం కింద దాన్ని చూస్ చేసుకుంటాం. లోయర్ 1000, లోయర్ 100 చూస్ చేసుకుంటాం. అంటే 1000 ఆన్సర్ అంది. ఓకేనా? నెక్స్ట్ 3950. ఈ 3950 అనేది ఏ హండ్రెడ్స్ మధ్యలో ఉంటుంది? 3900 తర్వాత వచ్చే 100 ఏంటి? 4000. ఎందుకంటే 3900 ఒక 100 కలిపి 4000 అయిపోతుంది. కాబట్టి ఇది 4000. ఈ రెండింటికి మధ్యలో ఉంటుంది. డిసైడింగ్ డిజిట్ ఎక్కడ చూడాలి మనం? టెన్స్లో చూస్తాం. ఈ టెన్స్లో ఉన్నది ఏ నెంబరు? హెవెన్ నెంబరా ఎర్త్ నెంబరా? హెవెన్ నెంబర్. కాబట్టి మనం దీనికి చూస్తాం. కాబట్టి ఆన్సర్ 5. ఎందుకంటే హెవెన్ డిజిట్ కదా, డిజిట్ హెవెన్ అయింది కదా, టెన్స్లో ఉన్నది. కాబట్టి అప్పర్ 100కి చూజ్ చేసుకుంటాం. ఇది అప్పర్ 100. 4000లో 4000 అండ్ 000 చెప్పాను ఇందాకలే. 0 కూడా ఒక 100 గుర్తుంది కదా. 4000 000, అలాగే 3900 మధ్యలో ఉంటుంది. ఓకేనా? క్లియరా? నెక్స్ట్ది ఇంకొకటి ఉండిపోయింది. అదేంటిది? 4065. అది ఏమవుద్ది అనేది మీరు నాకు హోంవర్క్ చేసి పెట్టండి. ఆ 4065ని ఏ 100 దగ్గరికి దాన్ని సవరించవచ్చు. అంటే రౌండింగ్ ఆఫ్ టు ది నియరెస్ట్ 100. 4065ని రౌండింగ్ ఆఫ్ నియరెస్ట్ 100 చేసి నాకు వాట్సాప్లో పెట్టండి. అదొకటే మీకు హోంవర్క్. ఓకే, సింపుల్గా ఉంటుంది కదా. రైట్, మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. ఈ క్లాస్ మీద మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే మళ్ళీ నాకు కాల్ చేయండి. నా ఫోన్ నెంబర్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. థర్డ్ సెషన్లో చెప్పుకుంటాను. ఒకసారి మీకు గుర్తుంటుంది. ఆ కార్డ్ నెంబర్ తీసుకొని మీరు నాకు కాల్ చేయండి. సరేనా? మళ్ళీ కలుద్దాం. బాయ్.